వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో హైడ్రామా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం. రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకుంటున్న మహబూబాబాద్ జిల్లా టీడీపీ శ్రేణులు. కాజాభాయ్ మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉబ్బాసం వ్యాధిగ్రస్తులకు చేపమందు మరియు వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నలుగురం తాగుతున్నాం కదా. పెద్దలు బాగా సార్ తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడికి తెగబడ్డారని అన్నారు. గతంలో సాయిధరం తేజ్పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని చెప్పారు. వైసీపీ నేతలు ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తామేమీ చేతులు కట్టుకోలేము అని ఉండబోమని చెప్పారు.
పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు. ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీజన్ బ్యాంకులు ఒళ్ళంతా, కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి బంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా. కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన, ఆ కారుని సెంటర్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది, రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు మణిపూర్కి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం, ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మనం వద్దని అనడానికి వీల్లేదు. సరే, ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు, మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అది జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుళ్ళగా కనిపించారు, దేవుడు అనేది అని అంటున్నారు. ఇప్పుడు జనసేన సైనికులు కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు. అంతా కుటుంబంలాగా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో 20-25 మంది, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. మా నాయకులు అయితే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఇల్లు చూసి కంప్లైంట్ ఇవ్వాలా. మరి అందరూ కూడా బుద్ధి చెప్పేవాళ్ళం, అందరికీ చేతనవుద్ది కదా.
ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. బలంగా పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశంలో కీలక పాత్ర వహించారు. ఈ రోజు మీరే చెప్తున్నారు ప్రాణాలు కూడా తీయబోయారని చెప్పి అదే జనసేన కార్యకర్తలు వన్నిపూడి గ్రామంలో అంటున్నారు. అసలు ఏం సార్ ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నాను. ఇది ఎంపీ గారి గ్రూప్. ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ 2009 బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. ఓకే. మహర్షి పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల లోపల పుస్తకాలు, నోట్బుక్స్, టై బెల్ట్ సామాగ్రి అవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, విజేఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహర్షి స్కూల్ ఆవరణలో ధర్నా. యాజమాన్యానికి విద్యార్థి సంఘాల నేతలకు తీవ్ర వాగ్వాదం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు విద్యాశాఖ అధికారులు. విచారణ చేపట్టిన అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, పుస్తకాలను సీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు అమ్మడమే కాకుండా విద్యార్థి సంఘాల నేతలపై దురుసుగా రౌడీయిజం ప్రదర్శించిన మహర్షి యాజమాన్యం. మార్చి స్కూల్ పైన మీరు మాస్తున్నారు
ఆయన గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అయినాడు. అన్ని స్కూళ్ళలో మహబూబాబాద్ జిల్లా న్యాయస్థానంలో శనివారం జరిగినటువంటి జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పాల్గొని లోక్ అదాలత్లకు హాజరైన వివిధ కేసుల కక్షిదారులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే సరైనదని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ వివిధ కేసులో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడగలిగే క్రిమినల్, సివిల్ భూ తగాదా, మోటార్ వాహన ప్రమాదం, వివాహ భార్యాభర్తల గొడవలు, కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్ చెక్ బౌన్స్ వచ్చిన అద్దం మీద పెసరగింజలాగా ఆ సంసారం సాగాలి. అద్దం మీద మీరు ఇంట్లో అద్దం పెట్టుకోండి, పెసరగింజ దాని మీద వేయండి. ఎంతసేపు ఉంటుంది? సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతసేపు ఉంటుంది. బొట్టు తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఆగుతుందో ఇది కూడా అంతే ఉండాలి. పంచాయతీ జుట్టు పట్టు మళ్ళీ అట్లా అయిపోతే ఏమంటే మన పిల్లవాడు ఎక్కడికి పోయాడంటే వాడికి స్కూల్ ఫీజు ఎట్లయినా ఇమ్మీడియట్గా చేంజ్ చెప్పాలి. అదే జీవితం, అదే భార్యాభర్త సంసారిక జీవితం. నిజంగా భార్యాభర్తలు కలిసిపోలేనటువంటి కొన్ని కారణాలు ఏమైనా ఉన్నట్లయితే ఇద్దరు కూర్చొని విడిపోవటం అంటే శ్రేయస్కరమైన అంతకన్నా మించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసిపోవాలి, రెండోది విడిపోవాలి. కాకుండా నువ్వు అట్లాగే నేను ఇట్లాగితే ఇద్దరు సుఖం లేదు, ఉన్న జీవితం హరి. అందుకోసమని నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఇప్పుడు మంచి చెప్పారు నగేష్ కుమార్ గారు, ఎందుకంటే వాళ్ళు చక్కటి పని చెప్పడంలో పిల్లలు ఉన్నప్పుడు మనకి కొంచెం స్వేచ్ఛ పోతుంది. భార్యాభర్తలుగా ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు మీరిద్దరికి ఏ తందనాలు అయినా అంటాం కదా, జనరల్గా ఏం చేసినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. పోట్లాడుకున్నా నువ్వు అడుగో నేను ఇడుగో అనుకున్నా కూడా ఇబ్బంది లేదు. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు రెక్కలు వచ్చి వాళ్ళకల్లా వాళ్ళు నిలబడి మీరు లేకుండా మేము బ్రతకగలము అని అనుకున్నప్పుడు మీరు ఏమేమి చేయొచ్చు. కానీ పిల్లలు చిన్న కూనలుగా ఉన్నప్పుడు మాత్రం నేను అవునన్నా కాదన్నా ఇద్దరు అడ్జస్ట్ అయిపోయిన తర్వాత పిల్లల కోసమైనా బ్రతికి తీరాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు. వాళ్ళు లేదంటే మేము ఎట్లాగో పోట్లాడుకుంటామంటే, మేము ఎట్లాగో తన్నుకుంటామంటే, మరి ఇప్పుడు కొత్తగా వచ్చిందా లివ్ ఇన్ రిలేషన్షిప్. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పెట్టుకుంటామండి అంటే పిల్లలు కనకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని గడుపుకోవచ్చు, తప్పలేదు. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మనం వీఆర్ అండర్ అరెస్ట్ అంటే మనం దానికి ఏం చేంజ్ చేసేసుకోకుండా పిల్లల కోసం వాళ్ళ రెక్కలు వచ్చేంత వరకు, అంటే వాళ్ళకల్లా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు బ్రతకగలిగినంత వరకు మాత్రం ఉండాల్సింది. నేను చేసిన వాళ్ళం ఉంటుంది. పిల్లలకి ఏ ప్రేమ పంచినటువంటి వాళ్ళం కావు. ఆ పిల్లలు ఎలా బాధపడతారో మీరు ఆలోచించండి. బహుశా చాలామంది, ఎందుకంటే అందరూ పెద్దగా కనబడుతున్నారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళు అదృష్టవంతులు. ఇక్కడ ఎవరైనా పేరెంట్స్ లేకపోతే ఎప్పుడెప్పుడు గుర్తొస్తుంది. ఏమి ఇలాగ అమ్మ అంటాము. ఏం అమ్మ ఎందుకు గుర్తుకొచ్చిందండి? దట్ ఈస్ అమ్మ యొక్క ప్రేమ. అమ్మది అలా ఉంటుంది. ఏ ఆపద వచ్చినా అమ్మ ఫస్ట్ వచ్చేది అమ్మ, నెక్స్ట్ కనపడే నాన్న ఉంటాడు. డోంట్ ఫర్గెట్. నాన్న ఎదురుగా లేడు కాబట్టి నాన్న అనంగా సార్, నొప్పి తగలగానే నాన్న అనంగా సార్ అని అనకండి. అమ్మ నాన్న రెండు కలిపిన వాళ్ళే పేరెంట్స్ అంట, తల్లిదండ్రులు అంట. కాబట్టి సరే, ఈ కేసులో మన్యం గవాస్కర్ నేను మీ ఇద్దరు అభినందించాల్సింది అదే చెప్పాను. మీ దృష్టి పెట్టుకోండి. కలిసిపోవడం శ్రేయస్కరం కాదనుకుంటే ఇప్పటి నుంచి కనీసం ప్రజాంతం పిల్లలు లేరు కదా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఎట్లా ఇస్తున్నారు. థ్యాంక్ యూ.
ఎన్డీఏ ఎంపీల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఆయనను ప్రత్యేకంగా అభిమానించిన మోదీ ఇక్కడ కూర్చున్నాడు చూడండి, ఇతను పవన్ కాదు తుఫాన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని మోడీ అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని వివరించారు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, ये आंधी है. आंध्र ने, और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, ये आंधी है. आंध्र ने ఓర్వకల్ మండలం మీదివేంల గ్రామంలో నిన్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేయడంతో ఆ ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను స్థానిక అమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండటంతో వారిని పరామర్శించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచేర్తారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద జయంతి సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాలలోని హుండీ ఆదాయాన్ని శుక్రవారం రోజు లెక్కించారు. ఇట్టి హుండీ లెక్కింపునకు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ వరంగల్ పరిశీలకులు సంజీవరెడ్డి హాజరు కాగా దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఏ చంద్రశేఖర్ పర్యవేక్షణలో శ్రీ లలిత సేవ ట్రస్ట్ వారిచే మొత్తం 12 హుండీల లెక్కింపు నిర్వహించగా హుండీ ఆదాయం 1,9,62,169 రూపాయలతో పాటు మిశ్రమ వెండి బంగారంతో పాటు విదేశీ కరెన్సీ 41 నోట్లు వచ్చినట్లు దేవాలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. దయచేసి ఆ నోట్లని 100 నోట్లు కానీ 50 నోట్లు కానీ దేనికి క్రమ పద్ధతిగా మొత్తం పెట్టండి. తర్వాత గోల్డ్ కానీ సిల్వర్ కానీ బంగారం కానీ వెండి కానీ ఉంటే వెంటనే వస్తువులు ఆ గోల్డ్ వెండికి సంబంధించిన వస్తువులు కానీ మీరు వాటిని ఇవ్వకూడదు. అవి ఇప్పదమ్మా ముడుపులు బంగారం వెండి వాటిని మీరు ముట్టకూడదు. అవి ఎట్లున్నాయో అట్లే ప్యాకింగ్ అట్లా పెట్టండి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం వచ్చిన కుటుంబీకుల దీనస్థితి. గర్భిణీ స్త్రీల కోసం తోడుగా ఉండేందుకు వచ్చిన కుటుంబీకులు తినడానికి ఉండడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు మొన్నటి వరకు ఉన్న ఎండలకు ఉండలేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అనగానే వెంటనే స్పందించిన కొత్త ఏసీలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని వారికి సరైన ఏర్పాట్లు చేస్తానని ప్రజలు కోరుకుంటున్నారు.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. స్థానిక గీతా దేవాలయంలోని నవగ్రహాల చుట్టూ శునకం 11 ప్రదక్షిణలు చేయడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. ఎప్పుడూ లేనిది దేవాలయ ఆవరణలో ఉండే కుక్క అందరినీ అబ్బురపరిచే విధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడాన్ని ప్రజలు భక్తితో తిలకరిస్తున్నారు. కుక్క పిల్ల చూడండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈరోజు గీతా మందిరంలో రాచర్ల గొల్లపల్లి గీతా మందిరంలో కుక్క పిల్ల నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. కరెక్ట్ ప్రదక్షిణలు చేస్తున్నారు, ఉల్టా కూడా కాదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.